ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపిగేట్ 2026కి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు వితౌట్ లేట్ ఫీ మనకి 15th వరకు అయితే ఎక్స్టెండ్ అయింది నార్మల్గా. సో కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోరు, మనకి స్క్రోల్ కూడా అవుతుంది. సో మీరు నార్మల్గా లాస్ట్ డేట్ అనేది అయిపోయింది అని చెప్పకుండా మొన్న రీసెంట్గా వితౌట్ లేట్ ఫీజ్ ఎక్స్టెండ్ చేశారు June 15 వరకు. సో వితౌట్ లేట్ ఫీజ్ June 15 వరకు ఉంది. మళ్ళీ June 15 అయిపోయింది అనుకో 500 ఫైన్ పడుతుంది ఎగ్జామ్ ఫీజ్కి. ఇప్పుడు 800 ఉంది కదా, 800 600 ఎగ్జామ్ ఫీజు ఉంది కదా, దీనికి మళ్ళీ ఎక్స్ట్రా 500 పడుతుంది ఒకవేళ వితౌట్ లేట్ ఫీజ్ పడితే. ఇది 2000 లేట్ ఫీజు ఉంది ఇక్కడ చూడండి. ఇది 17 June వరకు 500 లేట్ ఫీజు, అంటే 16-17 June అప్లై చేస్తే 500 లేట్ ఫీజ్, అంటే 18-19 June అప్లై చేస్తే 2000 లేట్ ఫీజ్ పడుతుంది. అందుకే అవన్నీ మనకు అవసరం లేదు. సో 15 June లాస్ట్ డేట్ ఉంది వితౌట్ లేట్ ఫీజ్. 800-600 కట్టేసి మీరైతే అప్లికేషన్ చేసుకోరు. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయరు. లాస్ట్ డేట్ June 15 ఉంది. సప్లీలు ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సప్లీ అనేది మనకి మొత్తం 3 పేజ్లు ఉంటాయి, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. సో ఫస్ట్ పేజ్ అనేది మిస్ అవుతారు మీరు సప్లీలు ఉంటే. ఆ సప్లీ ఎగ్జామ్ రాసి సప్లీలు క్లియర్ అయిపోతే మీ డిగ్రీ పాస్ అవుతారు కదా. సో అప్పటి వరకు సెకండ్ పేజ్ ఉంటే సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఉంటే థర్డ్ పేజ్. సో థర్డ్ పేజ్ వరకు మీరు డిగ్రీ పాస్ అయినా కూడా సప్లీ క్లియర్ చేసుకున్న ఈ థర్డ్ పేజ్లో అయినా మనం పార్టిసిపేషన్ చేయొచ్చు డిగ్రీ పాస్ అయిన తర్వాత. అందుకోసమే మీరైతే రాసి పెట్టుకోరు సిపిగెట్. డిగ్రీ ఒకవేళ సప్లీ పాస్ అయ్యారంటే థర్డ్ పేజ్ వరకు అయినా కూడా మీరు పార్టిసిపేషన్ చేయొచ్చు, అడ్మిషన్ తీసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది సబ్జెక్టులు అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒకటే సబ్జెక్ట్కి అప్లై చేసి ఫామ్ సబ్మిట్ చేశారు, ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ నేను అప్లై చేసిన, నేను ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్తో పాటు ఎంఏ హిస్టరీ కూడా అప్లై చేస్తున్నా. సో అదే అన్నట్టు. కొంతమంది ఎంఎస్సి బాట్నీ అప్లై చేశారు, దాంతోపాటు ఎంఎస్సి జువాలజీ కూడా అప్లికేషన్ చేయాలనుకుంటారు. సో ఒక సబ్జెక్ట్ అప్లై చేసిన వాళ్ళు ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటారు, లేదంటే ఇంకా 2 సబ్జెక్టులు యాడ్ చేసుకోవాలి, ఇంకా 3 సబ్జెక్టులు యాడ్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది ఏమో 2 సబ్జెక్టులు ఆల్రెడీ యాడ్ చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటారు. సో దానికోసం ఇక్కడ చూసుకోవచ్చు మనకి అడిషనల్ ఫీ పేమెంట్ అని ఉంటుంది. అడిషనల్ సబ్జెక్ట్ ఫీ పేమెంట్. ఆల్రెడీ ఫామ్ సబ్మిట్ అయిపోయింది. సో ఫామ్ అనేది ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది, ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా సబ్జెక్టు. ఇది ఎట్లా? అడిషనల్ సబ్జెక్ట్ ఫీ పేమెంట్ అని ఉంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ ఫామ్ సబ్మిట్ చేసారు కదా, ఆ సబ్మిట్ చేసిన ఫామ్లో మీరు పేమెంట్ ఐడి ఉంటుంది. సో పేమెంట్ ఐడి ఉంటుంది. మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఫామ్లో మీరు ఆల్రెడీ చేసిన పేమెంట్ ఉంటుంది. ఫస్ట్ అప్లై చేసేటప్పుడు పేమెంట్ చేస్తారు కదా, పేమెంట్ చేసి ఒక సబ్జెక్ట్ అప్లై చేసుకున్నారు, లేదా 2 సబ్జెక్టులకు పేమెంట్ చేసి 2 సబ్జెక్టులు అప్లై చేసుకున్నారు. సో ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలి, ఇంకా 2 సబ్జెక్టులు యాడ్ చేసుకోవాలి అనుకుంటే సో మీరు ఏం చేయరు, ఆల్రెడీ ఫామ్ సబ్మిట్ చేసారు, అందులో ఉన్న పేమెంట్ ఐడి ఎంటర్ చేయరు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయరు. ఇక్కడ గెట్ టు డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఫామ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డబ్బులు కట్టమంటుంది. సో ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా కడితేనేమో 450, 2 సబ్జెక్టులకు కట్టుకుంటా అంటేనేమో యాడ్ చేసుకుంటా అంటే ఇంకో 450. సో 450 ఎవ్రీ ఎక్స్ట్రా సబ్జెక్ట్కి 450 కలుగుతుంది. సో మీరు ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటా అంటేనేమో 450 కడితే పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయాక మీ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ ఓపెన్ అయిపోయాక ఆ ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఏదో యాడ్ చేసుకొని ఫామ్ సబ్మిట్ చేసుకోరు, అంతే. నెక్స్ట్ ఒకవేళ 2 సబ్జెక్టులు యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు 450 + 450 900 కట్టాలి, 2 సబ్జెక్టులు యాడ్ చేసుకోవాలి, మళ్ళీ అదే ఫామ్ని సబ్మిట్ చేయాలన్నట్టు. సో మళ్ళీ కొత్తగా మనం అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పాత అప్లికేషన్ ఏదైతే సబ్మిట్ చేసిరో దాని పేమెంట్ ఐడినే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసి డిగ్రీ హాల్ టికెట్ ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది అన్నట్టు. 450 ఎక్స్ట్రా కట్టమంటుంది అన్నట్టు. సో అది అన్నట్టు. మీరు ఒక సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలంటే 450, 2 సబ్జెక్టులు యాడ్ చేసుకోవాలంటే 450 + 450. ఇది ఆల్రెడీ ఫామ్ సబ్మిట్ చేసి ఇప్పుడు యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సో అది కంపల్సరీ. అది వితౌట్ లేట్ ఫీజ్ June 15 ఉంది కాబట్టి ఇంకో 3 డేసే ఉంది. కంపల్సరీ అప్లికేషన్ చేసుకోరి. July 1st వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మంచిగా మీరు ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాంపస్ స్టూడెంట్ అని ప్లేస్టోర్లో మన యాప్ ఉంది, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోరు మీరు. సో ఇదే మన యాప్. మీరు ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళి క్యాంపస్ స్టూడెంట్ అని కొట్టండి, మీకు వస్తుంది. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఇక్కడ యూజ్ అనదర్ మెథడ్ అని ఉంటుంది కింద, అది క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్తో అయితే ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇందులో మనకి ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎంఏ హిస్టరీ నోట్స్ ఉన్నాయి. కావాలనుకుంటే తీసుకోరు. గైడెన్స్, సిపిగేట్ గైడెన్స్ అని ఉంటుంది. సో సిపిగేట్ గైడెన్స్ అని కోర్స్ ఉంటుంది. ఈ కోర్స్లో మీకు సిపిగేట్ గైడెన్స్ అనే కోర్స్ ఉంటుంది. 100 రూపాయలు కడితే మీకు కాలేజ్ లిస్ట్ వస్తుంది. అంటే మీ కోర్స్ మొత్తం తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీలు ఉంది, ఎన్ని కాలేజీలు ఉంది అని తెలుసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో వీడియో ఉంటుంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా పెట్టాలో వీడియో ఉంటుంది, సిలబస్ కాపీలు ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఈ గైడెన్స్ అనే కోర్సులో జాయిన్ అవ్వండి.
మీరు ఒక గ్రూప్లో యాడ్ అవుతారు. ఆ గ్రూప్లో మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు అన్నట్టు. ఈ గైడెన్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఇది 4 months వ్యాలిడిటీ ఉంటుంది. అంటే phase 1, phase 2, phase 3 అయిపోయేంత వరకు మీరు ఎప్పుడు నాకు మెసేజ్ చేయాలన్నా కూడా మీరు ఇందులో మెసేజ్ చేయొచ్చు నాకు. సో గైడెన్స్ అనే దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు, కౌన్సిలింగ్ అప్పుడు ఎలాంటి హెల్ప్ ఉన్నా నేను చేస్తాను. మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. సో అందుకోసం అయితే క్యాంపస్ స్టూడెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎంఏ హిస్టరీ, ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా జస్ట్ 100 రూపీస్కే పెట్టిన. ఒకసారి ఆ నోట్స్ కావాలనుకునే వాళ్ళు కూడా ఒకసారి యాప్ అయితే చూసుకోరి, డౌన్లోడ్ చేసుకోరి. ఓకేనా, ఉంటా మరి, బాయ్. 3 days ఉంది, కంపల్సరీ అప్లికేషన్ చేసుకొని వాళ్ళు చేసుకోరి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయరు.